రైటా? కార్తీక్ అంట. మళ్ళీ రిటర్న్ చేయండి. సో కార్తీక్ వీళ్ళ పర్సన్ అంట ముచ్చట మళ్ళీ మూడోసారి కొడుతున్నాం. లైన్కి ఇచ్చేద్దాం అయిపోతుంది కదా. నిఖిల్ ఓకే 2 are done. ఫ్రాన్సిస్ మీరు త్రీ దేవన్కి ఫస్ట్ రాజీ బ్రో బయట ఇందాక ఫస్ట్ లో మస్తు పడ్డాయి ట్రైల్ చేసినప్పుడు. ఇప్పుడు పడతలేవు. కొడితే లోపల ఇనిపోయి బయటికి పోవాలి. ఇది కూడా మధ్యలో అందరు ఇటే కొడుతురా కొన్నా కొట్టురా పామాలు వెయిట్ చేస్తారు. అది కరెక్ట్. చూడదాం ఇట్లా అదే పేజ్ కొడతారు. రెండు కలిపి కొట్టినా. కొట్టినప్పుడు మీరే చెప్పాలి పేరు అయినా కదా అనేది. శ్రీనాథ్ గౌడ్ అంట. డన్నా డన్నా వేసి అయిపోయింది. 5. అదే ఏది బ్రో అందరికి ఇద్దరికి మిస్ అయిపోయింది. ఎవరికి? సాయి కిరణ్ రెడ్డి బిల్లా. లాస్ట్ 4. లాస్ట్ 4. ఎవరు? కోట అవతల పడుతుంది. కొట్బాట లాస్ట్ 2. మళ్ళా ఫస్ట్ మళ్ళీ కరెక్ట్ కన్ఫర్మా? ఫస్ట్ ఫిక్స్ అయ్యిండు. నువ్వు చెప్పిన ఒకప్పుడే అమ్మాయి ఉందా మేము కొట్టాడే కొట్టినా. జస్ట్ ఇట్లా చూపెట్టి నా పేజ్ ఉందని నాకు కూడా తెలియదు. ఫోకస్ ఎట్లున్నా ఏం చేస్తే చెప్పాలి డైరెక్ట్. So total we got 10 winners on the fuel giveaway. Now you can start the game. అయిపోయింది మెమరీ అయిపోయింది. No, total we got around 10 fuel giveaways, right? ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళిపోతే we will give the fuel. వెళ్ళిపోతే we will give the fuel. If somebody is not there, 1 liter. 1 liter fuel. 10 people. If somebody is not there here, we'll send them money directly for 1 liter fuel. Wherever they are. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ప్లాన్ చేస్తాను. ఇప్పుడు ఇంతమంది వచ్చిన వాళ్ళకి ఏం లేదా గివ్ అవే? దానికి కూడా ఒక లిస్ట్ ఉంది మా దగ్గర. డోంట్ వరీ. వాళ్ళందరూ గేమ్ పెడతారు ఆడతారు. మేము పెడుతున్నాం. We have a giveaway here also. గేమ్ ఎంజాయ్ చెప్తా గైస్ ఏం లేదు. కళ్ళు మూసుకొని చేతికి దొరుకుతా తీసుకెళ్ళిపో. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే
ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు గేమ్ క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం మంది వచ్చినాయి కదా. మీరైతే ఇట్లా వచ్చేసారు జర అట్లా ఎందుకు దాచుకుంటారు? ఏ కాదు కానీ బాయ్. ఏ రాబాయ్ ఎందుకు అట్లా ఇస్తున్నావు? ఈరోజు నువ్వు డోలక్ తినేది పోదు. సో గైస్ ఇక్కడ ఏంటంటే మన స్టోర్ కి ఇప్పుడు ఎవరైతే వచ్చినా వాళ్ళ అందరి నేమ్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఫస్ట్ గివ్ అవే అయితే చైన్ లూప్, చైన్ క్లీనర్, బ్రష్ ఒకటి వస్తుంది, క్లీనర్ బ్రష్ ఒకటి వస్తుంది. సెకండ్ విన్నర్కి చైన్ లూప్, చైన్ క్లీనర్, థర్డ్ విన్నర్కి రీషైనర్ వస్తుంది. సో మీరైతే ఒక్కొక్కరు పేరు అయితే దిగురు. ఊపి తీస్తాం ఇట్లా ఇస్తుంది. ఫస్ట్ నువ్వు దివా నిన్నే నమ్ముకోరు అందరూ మంచిది. ఇద్దరు ఒక్కొక్కటి తీరు. మేము లాస్ట్ పేర్లు మనం తీసుకుందాం గమ్మున పేర్లు ఉంటాయి మన ఇలా ఉన్నాయా మా పేర్లు? మీ పేర్లు మన పేర్లు లేవంట ఇలా బాయ్ కళ్ళు మూసుకొని బాయ్ మన పేర్లు లేవంట అలా జర్ర మొక్కుకొని ఒకటి వచ్చి చలో నీ పేరు రారంటే బాయ్ ఎట్లా తెలుసు యాక్టింగ్ అది ఆయన వేస్తాడు. 1 minute 1 చేసేది second. ఎవరి పేరు వచ్చింది నువ్వు అంటే ఇటు తోలాడుతావంటే ఎక్కువ ట్రావెలింగ్ ఎవరు చేస్తారు? గని బాయ్ ర్యాపిడో ఎక్కువ travelling- అది పని పోయి వాళ్ళు కష్టపడుతుంది అనొద్దు మన కాదు. ట్రావెలింగ్ ఎక్కువ ఎవరు చేస్తారు ఇక్కడ? ఏడేడా తిరిగినావు bro? కాపురాటు ఎక్కువ ట్రావెల్ చేస్తారు. సో ట్రావెలర్ గని ట్రావెలర్ అంట. చలో క్లాస్ కొట్టే బాయ్ అయితే గల్లీ ట్రావెలర్ అంట. ఓ గన్ని అంట. సో ఏదైనా ట్రావెల్ చేస్తావు బ్రో? కాపురా నుంచి బేగంపేట. చెప్పు బ్రో. తీసుకో బాయ్ చెప్పు. చెప్పు ఏదైనా ట్రావెల్ చేస్తావు? అదే అంటే చేద్దామని చెప్పి అట్లా చేద్దామని పెట్టుకున్నాను. క్యాన్సల్ లేదు నువ్వు గన్ని ట్రావెల్ అని చేసి గల్లీ ట్రావెల్ అని పెట్టుకో. గల్లీ నెక్స్ట్ నువ్వు అది. సో ఫస్ట్ విన్నర్ అయినా ఫస్ట్ విన్నర్ ఇప్పుడు మైక్ బాయ్ చెయ్యి కూడా వెళ్తలేదు అని చెప్పి వద్దు నేను చైన్ లూప్ కాకుండా చైన్ స్ప్రే ఇచ్చేసే చైన్ లూప్ తీసుకో ఏమన్నా ఇదిగో బాయ్. మదన్ కంగ్రాట్స్ తీసుకోరా. థ్యాంక్ యూ బ్రో. సామ్సంగ్ విజయ్ ఇది వాడు. మైక్ మైక్ ఏడు నువ్వు ఎక్కడ పెద్ద మైక్ ఉంది. పేరే మైక్ అంట. మైక్ అంటే మైక్ ఉంది బాయ్. మరి ఇక్కడ పెట్టు. బాయ్ పెట్టుకో మనకి మైక్ అవసరం లేదు. ఆయన పేరే మైక్. సర్వే ఆయన పేరే మైక్. సర్వే ఇక్కడ ఇప్పుడు లాస్ట్ కి ఇద్దామా? లాస్ట్ కి ఇద్దాం లేవు. చేతిలో పట్టుకొని మర్చిపోతే లైట్ తీసుకోరు. మర్చిపోతే ఏంది బాయ్ కథ నేను చెప్తా. రెడీ సాబ్ ఓలేడా రెడీ సాబ్. ఎవరు వరదన్ బాయ్ లాల్ కంగ్రాచులేషన్. సలాం. బాయ్ కంగ్రాచులేషన్. Congratulations. బాయ్ గరాజ్ చేసే ఇట్లా వచ్చి ముఖం చూపెట్టి నేను ఏమాడు కదా? ఆయన అట్లా ఉంది, meaning ఉంది. ఈయన కలర్ ఏమైనా క్వశ్చన్. ఆయననే రెడ్డి అంటే రెడ్డి గారమని ఏం పటాయించలేదు కానీ చలో కంగ్రాచులేషన్. చలో థర్డ్ అది తీసే బాయ్. టీమం నమ్మతోడానికి అమ్మతోడు వేసేటోను నువ్వు. నమ్మతోడానికి అమ్మతోడు వేసేటోను నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చలో ఫైనల్ విన్నర్ చూద్దాం ఎవరు.
జాను అంటే ఎవరు ఇది? जुनेद चलो कांग्रेचुलेशंस ब्रो अरे भाई congratulations. दावत क्या है फिर बोलो चेहरा तो दिखाओ जी इधर हाँ అయితే थर्ड लकी विनर तो आपको कैसा लग रहा है डर हो रहा है नहीं डर के बता माइक बैठ माइक అంటే अरे पूरा माइक माइक इसको रिव्यू इसको ना अच्छा लग रहा है कैसा लग रहा है आपको क्या है रोडोस कैसा पता है रोडोस तार से मालूम अब वाइजैक को गए थे पहले राइड को ओके हाँ वैसा पता है अरे तुम डाल लो कि तुम डालो ये एक ही बार गया था मैं వైజాగ్ కాలనీ हाँ वाइजैक कॉलेज कॉलेज गए थे वाइजैक వైజాగ్ వెళ్ళండి वाइजैक कॉलेज సిద్ధి కాలనీ పోతే सिंधी बीच అని పెడతా చలో బాయ్ ఒకసారి ఒక్కసారి నోడ్ అయిపోయింది లేకపోతే ప్రైజ్ రాదు మాకు వస్తుంది ఆయన పేరు వర్ధన్ రెడ్డి కాకపోతే అందరు రాల్సలాం అని పిలుస్తారు చెప్పు బాయ్ ఎట్లా అనిపించింది గిఫ్ట్ మీకు వచ్చింది హ్యాపీ ఫీల్ ఉన్నా నేనైతే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రైడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉండి వాళ్ళ వెహికల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకంటే వాళ్ళ వెహికల్ని ఎక్కువ లవ్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. నేను కూడా అదేవిధంగా నేను 2017 నుంచి నేను ట్రై చేస్తూ 2022లో వెహికల్ తీసుకున్నాను. దాని తర్వాత జర్నీ స్టార్ట్ అయ్యి 1 వెహికల్ నుంచి సెకండ్ వెహికల్ నుంచి థర్డ్ వెహికల్ వరకు వచ్చినాయి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. షోరూమ్ కాకుండా సర్వీస్ సెంటర్లో అయితే ప్రజెంట్ ఎంప్లాయీ అండ్ సూన్ రైడ్ కోఆర్డినేటర్గా నేను ఒక పోస్ట్ వస్తుంది. అది వచ్చాక కూడా నేను మళ్ళీ ఒకసారి మన వాళ్ళతో ఎప్పుడైతే మీటప్ ఉంటుందో అప్పుడు అందరికీ గుడ్ న్యూస్ ఇచ్చి ఒక రైడ్ అనేది ప్లాన్ చేసి అది బ్రేక్ఫాస్టా లంచా డిన్నరా అని ప్లాన్ చేసి బయటికి తీసుకెళ్ళడానికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇట్లా లక్కీ పీపుల్ ఉంటారో అప్పుడు కూడా లక్కీ పీపుల్ని పిక్ చేసి తీసుకెళ్ళడానికి 100% మేము ట్రై చేస్తాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక మధ్యలో గిఫ్ట్ గెలుచుకున్నా నీకు ఎట్లా ఓన్లీ ఇంగ్లీష్ చెప్పు మీ ఫీలింగ్ ఎట్లా? చాలా హ్యాపీగా ఉంది. మలయాళం మాట్లాడండి. మాటలు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది? ఒక్కటి కాకుండా థ్యాంక్స్ కాకుండా 2 మాటలు ఎక్కువ అయిపోయాయి. గిఫ్ట్ కావాలా? గిఫ్ట్ కావాలంటే 2 మాటలు ఎక్కువ అయిపోవాలి. మాట్లాడు గిఫ్ట్ క్యాన్సర్ ఇప్పుడు వాళ్ళ చేతిలో మీద వస్తాయి. చెప్పు అంటే యాక్చువల్లీ నాకు వస్తుందని అనుకోలేదు. అంటే నా పేరు రాసినప్పటి నుంచి నాకు డౌట్ ఉంది. నాకు అవ్వదు అనుకున్నా నేను యాక్చువల్గా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి. ఓకే అది వచ్చి ఫస్ట్ నేను రావద్దు అనుకుని నాకు వచ్చి ఏమొచ్చిన మా బావకి కంగ్రాచులేషన్. అరే గిఫ్ట్ అయితే ఒకసారి అప్పాల్సిన నేనే మాట్లాడుతాను ఇంకేం మాట్లాడాలి. ఒక్క మాట చేస్తావు కదా ఇప్పుడు అందరు మిస్టేక్ చేస్తున్నారు కదా. అందరూ మన వాళ్ళు ఈడు పడ్డాడు అందరు పడ్డారు మన పడతారు పడని నేర్చుకోలేదా అట్లా అంటే 2 మాటలు 2 అంటే ఒక 4 ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసినా మేము చూడలేము ఇంటర్వ్యూ. ఇప్పుడు కింద లింక్ మెన్షన్ చేస్తాను. ఏంటంటే బైక్
రైడింగ్ అన్నాక కింద పడడం కామన్. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ప్రైవేట్ స్పేస్లో పోయి నేర్చుకుంటే పబ్లిక్కి డిస్టర్బెన్స్ కాదు, మనకి డిస్టర్బెన్స్ కాదు, దానివల్ల మనకి కూడా చెడ్డ పేరు రాదన్నమాట. సో అందరూ స్టార్టింగ్లో రోడ్ల మీద స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ అప్పుడు అంటే ఆ టైంలో ఒక్క ట్రాఫిక్ ఉండకపోతుండే, అది వేరే ఉండే అప్పుడు జనరేషన్ అంతా. సో ఇప్పుడు అంతా మొత్తం డిఫరెంట్ అయిపోయింది కాబట్టి మనం ఒక ప్రైవేట్ స్పాట్లో నేర్చుకుని చేసుకుంటే బెస్ట్ అని చెప్పి నా సజెషన్ అనమాట. ఎంత చెప్పినా ఓరిగినది నాకు తెలిసి, కానీ ఇంటే మంచిది మనకి, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చినాం కాబట్టి ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాం. కానీ సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో సేఫ్ ఉండేవారు లైక్ సేఫ్టీ వేసుకొని చేయండి, కానీ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ యాప్ చూసిగా పెట్రోల్ ఫ్రీ అంట, ఎందుకంటే బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది రైడర్కి. సో ఇలా యాప్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో పాయింట్స్ వచ్చి షాప్లో ఏమేమి కావాలో అన్నీ తీసుకోవచ్చు మీరు. అంటే ఉట్టిగా రాదు, మీరు తిరగాలా, మీరు తిరిగితే దాన్ని బట్టి మీకు కాయిన్స్ అనేది జనరేట్ అవుతాయంట. సో ఏం చేయరు, పొద్దున్న లేవని నాకు తిరుగుడే పని, పొద్దున్న లేవరి ఆ యాప్ రిజిస్టర్ చేసుకొని ఖాళీ స్టార్ట్ కొట్టిరు అనుకో, మీరు తిరిగేది మొత్తం కౌంట్ అవుతుంది. సో అన్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో అయిపోయే వరకు తిరిగేసారు. మొత్తం తిరిగి హెల్మెట్లు, జాకెట్లు, గ్లౌజ్ లేవు వాళ్ళు అన్నిటికి వచ్చి తీసుకోవచ్చు రిడీమ్ చేసుకొని. సో యాప్ పేరు వచ్చేసి గో ఎక్స్ట్రా మైల్ అనమాట. సో అది యాప్ డౌన్లోడ్ చేసుకో, యాప్ మనకి ప్లే స్టోర్ దొరుకుతుంది కదా, ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. సో గాయ్స్ పోయి ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు రిజిస్టర్ చేసుకోరు అనుకో. చిన్నప్పటికీ అందరూ కూడా డ్రీమ్ ఉండేది మనకు తిరిగి కొంచెం పెద్దగా. సో హాయ్ అందరికీ. సో మనోళ్ళు రాయని అంత చెప్పాను కొంచెం చెప్పి వెళ్ళిపోతా నేను. సో ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? సో హాయ్ అందరికీ మళ్ళీ ఒకసారి. సో ఏంటంటే మన వాళ్ళు మంచి గేమ్ ఇప్పుడు కండక్ట్ చేసిరు, చూసిరు కదా మొత్తం అందరికీ. సో ఇంకోటి మనకి ఇది స్టోర్కి ఎందుకు రావడం అయిందంటే ఇది మన సేఫ్టీ, మొత్తం సేఫ్టీ గురించి అనమాట ఇది స్టోరు. సో నేను కూడా మన హెల్మెట్ ఇక్కడనే తీసుకున్నా. సో ఇంకోటి మీరు చాలామంది రైడ్ చేస్తున్నారు కదా, చాలామంది వితౌట్ హెల్మెట్ తోటే నాకు రోడ్ల మీద కనబడుతున్నారు, మ్యాక్స్ అంటే మ్యాక్స్. సో చిన్న బండి అయినా పెద్ద బండి అయినా ఒక మంచి హెల్మెట్ తీసుకుని, మామూలు హెల్మెట్ కూడా వాడుతారు కానీ నార్మల్ ఎట్లా అంటే రోడ్ల మీద తీసుకున్నది ఇట్లా ఓడితే వలిగిపోతుంది. సో దానివల్ల మనకు సేఫ్టీ కాదు కానీ అది వలిగి మన నెత్తికే కూర్చుకుంటుంది. సో అది కాకుండా మీరు కొంచెం క్వాలిటీవి అండ్ మంచివి తీసుకోండి. సో ఇంకోటి రైడ్ ఇట్లా మీరు చాలామంది ర్యాష్ డ్రైవ్ చేస్తున్నారు. సో అది కూడా కొంచెం చూసి నడపండి. అండ్ ఇంకా ఇప్పుడు వర్షాకాలం కదా, ఇప్పుడు ఇంకా చాలా డేంజర్ ఉంటుంది. సో వీలైనంత వరకు మంచి నడపండి అండ్ సేఫ్టీ మాత్రం పక్కా, ఇదైతే 100% షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మా రోడ్ హౌస్ నుంచి అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మనకేం జస్ట్ మనం ఫ్రెండ్లీగా వచ్చినాం, మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. సో ఎప్పుడు పిలిచినా వస్తాము, అట్లానే వచ్చినాం కానీ సార్ ఎందుకో కొత్తగా మళ్ళీ. సో మీరైతే రండి, మన భయ్య పేరు చెప్పినా మన పేరు చెప్పినా మ్యాక్సిమం అయితే మనకి డిస్కౌంట్ అయితే పక్కా ఉంటుంది. సో వచ్చే వాళ్ళు వచ్చి తీసుకోండి, అన్ని యాక్సెసరీస్ A to Z దొరుకుతాయి మనకి. థ్యాంక్ యూ బాయ్ బ్రో. మంచిదే కొట్టేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా యూజ్ చేయాలా? ట్రావెలింగ్ చేస్తుంటావు బ్రో, అక్కడ ఏమన్నా ఫోన్లు ఇంట్లో అట్లా ఏమన్నా ఢిల్లీలో కూడా ఫోన్ మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి థై బ్యాగ్ అయితే ఇచ్చినమాట నాకు. సో ముందే చెప్పదా ఇస్తున్నాను, ఎందుకు బ్రో ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అది మంచిగా ఉంది బ్యాగ్ కూడా. సో ఎవరైనా హెల్మెట్ కావాలంటే ఇక్కడ చూసి వచ్చి అన్నవరం కలిస్తే మా పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. 100%. ఇంకా ఈరోజు ఏంటంటే మన రోడ్ తరఫు నుంచి అందరికి ఎవరైతే వచ్చారు ఎప్పుడు వాళ్ళందరికీ హెల్మెట్స్ మీద 10% డిస్కౌంట్ ఉంది, గేట్స్ మీద 5% డిస్కౌంట్ ఉంది. ఈ మంత్ 31st వరకు మీరు రెడీమ్ చేసుకోవచ్చు దాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ మన దగ్గర ఎవ్రీ సండే మేమైతే ప్లాన్ చేస్తున్నాము. ఎందుకు డిస్కౌంట్ ఇస్తే మీ పైసలకేనా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి పైసలు లాస్ అయినా మన కోసం డిస్కౌంట్ ఇచ్చి తక్కువ గేర్స్ ఇస్తాను అనమాట. సో తొందరగా వచ్చి ఆఫర్ కంప్లీట్ కాకముందే వచ్చి రిడీమ్ చేసుకో. రోడ్ హౌస్ రైడ్ని విజిట్ చేయండి. ఎవరికైనా ఏ ప్రోడక్ట్ అయినా సరే, రైడింగ్ రిలేటెడ్ జాకెట్స్ ఏదైనా సరే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. చలో థ్యాంక్ యూ సో మచ్. చలో.